మరో నెల రోజుల్లో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆయన వేయికలతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 9 స్టార్ట్ కాబోతుంది. ఈ సీజన్ ఇంతకు ముందు సీజన్స్ లాగా కాదు అనే విషయం తెలిసిందే. ఈ సీజన్ లో సామాన్యులు మరియు సెలబ్రిటీస్ మధ్య పోటీ ఉండబోతోంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా సామాన్యుడు నిలుస్తారా లేకపోతే సెలబ్రిటీ నిలుస్తారా అన్నది చూడాలి. సామాన్యుల్ని ఎంపిక చేసే ప్రక్రియ ఎలా జరిగిందో మనమంతా చూస్తున్నాం. కొన్ని లక్షల దరఖాస్తుల ద్వారా 200 మందిని ఎంపిక చేశారు. ఆ 200 మందికి ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించి కేవలం 42 మాత్రమే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కి ఎంపిక చేశారు. ఈ అగ్ని పరీక్ష కాంటెస్ట్ ద్వారా కేవలం 8 మందిని ఎంచుకుని బిగ్ బాస్ 9 కి పంపుతారు. ఈ అగ్ని పరీక్ష కాంటెస్ట్ కి న్యాయ నిర్ణేతలుగా బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్, సీజన్ 1 టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరైన నవదీప్, బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టైటిల్ విన్నర్ బిందు మాధవి ఉంటున్నారు. శ్రీముఖి కూడా యాంకర్ గా ఉంటున్నారు. నిన్న అగ్ని పరీక్ష షూటింగ్ మొదలైంది. అభిజిత్ ఈ ప్రక్రియలో అల్లాడించేశారని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 లో ఆయన మాస్టర్ మైండ్ గేమ్ ఎలాంటిదో అందరం తెలుసు. ఒక విధంగా బిగ్ బాస్ రియాలిటీ షో మీద జనాల్లో ఇంట్రెస్ట్ పెంచడానికి కారణమైన ముగ్గురు తోపు కంటెస్టెంట్స్ లో అభిజిత్ ఒకరు. ఆయన మార్క్ ని ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ లో చూపించారట. ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయని వాళ్ళను అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కి ఎంచుకున్నారట. వారిని అభిజిత్, నవదీప్, బిందు మాధవి ఏరి పారేసినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరిని ఏకి పారేశారో లిస్టు కూడా ఉంది. వాళ్ళ పేర్లు కూడా ఏంటంటే సిద్దిపేట మూర్ల, ఉత్తర ప్రసాద్, శ్రియా వంటి వారు ఎలిమినేట్ అయ్యారట. ఈ ముగ్గురులో ఒకరు సెలబ్రిటీ అవ్వడంతో అభిజిత్ నిర్మోహమాటంగా గెట్అవుట్ అని తెరమేశారట. ఇక సెలక్షన్ ప్రక్రియ ఇది సరికొత్త పద్ధతిని ఎంచుకున్నారట. గ్రీన్ స్టార్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఇక స్టార్ ఇస్తే పర్లేదు, ఇతని చివర్లో చూద్దాం అనే హోల్ లో పెట్టినట్టట. 2 స్టార్స్ ఇస్తే కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయట. 3 స్టార్స్ ఇస్తే మాత్రం నేరుగా బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ. ఇలా మొదటి రోజు ఒక్క గ్రీన్ స్టార్ ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ ఎవరు అంటే సింగర్ శ్రీతేజ, దమ్ము శ్రీజ, మిస్ తెలంగాణ కశ్మీర్ మరియు హృదయ్. ఇక మిగిలిన వారు రేపు అప్డేట్ అవుతారు.